ఆ నేపథ్యంలోని ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి ఇటువైపు చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు సైడ్ ఒకసారి, ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డుకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు సైడ్ వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, వచ్చే క్రమంలో కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పోలీసు బందోబస్తు ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి రోడ్డు చివరి వరకు కూడా నేను మీకు కొద్దిసేపటి క్రితం చూపించినట్టుగా పూర్తిగా ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు హీరింగ్ అవుతున్న క్రమంలో కూడా ఫ్యాన్స్ ఒకవేళ వచ్చే సినారియో ఉంటే కనుక, అటువంటి సందర్భాలు ఏముంటే కనుక దాన్ని సిచ్యువేషన్స్ ఎక్కడ చేయి దాటకుండా మీరు చూడొచ్చు, పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో మీరు చూస్తున్నారు, ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు హోల్డ్ ఆన్ అవ్వడానికి లేదు. వచ్చినట్టుగా వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే మాత్రం పూర్తిగా జోడందుకుంటున్నాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకున్నట్టుగా 4 గంటల ప్రాంతంలో హీరింగ్ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత డైరెక్షన్స్ కనుక కోర్టు డైరెక్షన్స్ కనుక జైలుకు సంబంధించి, అంటే ఆ డైరెక్షన్స్ వచ్చే క్రమంలో ఒకవేళ మనకు కొంచెం మాట్లాడుకున్నట్టుగా డైరెక్షన్స్ చెంచల్ కూడా తరలించాలని వచ్చేటట్టు ఉంటే కనుక వెంటనే ఆయన ఇక్కడికి తరలించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గతంలో కొంతమంది విఐపీలు, ఐ థింక్ 4th or 5th విఐపీ అనుకుంటా, ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఇటు చెంచల్ గూడకి తరలిస్తే కనుక అనేది చెప్పుకోవచ్చు. విఐపీకి సంబంధించి ఆ బరాక్ ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడ చర్చ జరుగుతోంది. అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అందుతోంది. కానీ మీరన్నట్టుగా ఇటు దీనికి సంబంధించి, ఎందుకంటే ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చెంచల్ గూడ దగ్గర ఎటువంటి సినారియో ఉంది అనేది. మీరు చూస్తే కనుక కొద్దిసేపటి వరకు నార్మల్ గా ఉంది సినారియో. దాంతో పాటు ఇక్కడ పోలీసు బందోబస్తు విజువల్ మీరు చూస్తున్నారు. మొత్తం హైర్ అఫీషియల్స్ అంతా కూడా ఎక్కడికక్కడ పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. చేతుల్లో ఎక్కడ పరిస్థితి చేయి దాటకూడదు. ఈ నేపథ్యంలోని సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది, ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతోంది. ఫ్రమ్ అంటే నాంపల్లి కోర్టు నుంచి ఇక్కడ వరకు కూడా, నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ వరకు కూడా, ఇన్ఫాక్ట్ చెంచల్గూడకి సంబంధించి వచ్చే క్రమంలో అరౌండ్ 1 కిలోమీటర్ వరకు కూడా పోలీసు బందోబస్తు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 100 మందికి పైగానే పోలీసులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. దట్టు మనకి పోలీసు ఉన్నతాధికారులు ఎక్కువ కనిపిస్తున్నారు. చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కువగా మనకు కనిపిస్తున్న సినారియో అయితే ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూస్తే ఇటువైపు సినారియో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రెసెంట్ కోర్టుకి ఆపోజిట్ గా, చెంచల్గూడకి ఆపోజిట్ గా ఉన్న సినారియో. ఎక్కడ కూడా ఎవరిని అంటే నష్టంలో పోలీసులు ఎక్కువ చూడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు దాదాపుగా అందరూ వెళ్లే సిచ్యువేషన్ మెయిన్ రోడ్డు కూడా కావడంతో ఓ పక్క ఆ రోడ్డు మీద ఎటువంటి ఇష్యూ జరగకుండా చూడాలి, అట్ ద సేమ్ టైం వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అనేది కత్తి మీద సాము. ఈ రోజు పోలీసులను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రోడ్డు బ్లాక్ చేయడానికి లేదు, అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఫ్యాన్స్ కి సంబంధించి, ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసిన తర్వాత చూడ్డానికనో లేకపోతే ఆయనకి మద్దతుగానే వచ్చే అవకాశం ఉంటుంది, భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోతూ ఉంటుంది. సో అటువంటిది చేయదాటకుండా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపుగా 100 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లెట్ మీ షో యూ. ఒకవేళ ఏమైనా పరిస్థితి చేయదాటితే కనుక ఆ వాహనాలు ఎవరైనా ఇక్కడ హోల్డ్ ఆన్ చేసినా వెంటనే తరలించేందుకు అక్కడ వాహనాలు కూడా సిద్ధం చేశారు. దాంతో పాటు పోలీస్ వెహికల్ కూడా సిద్ధంగా ఉంది. ఒకవేళ ఎవరైనా హడావిడి చేస్తే కనుక, ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆందోళన చేసినా, నిరసన చేసినా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి అంటే అల్లు అర్జున్ చూసే క్రమంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే కనుక వెంటనే అదుపులోకి తీసుకొని ప్రారంభించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో చెంచల్గూడ దగ్గర మాత్రం సిచ్యువేషన్ హై టెన్షన్ ఉందని చెప్పుకోవాలి రోహిత్. సో ఇదే క్రమంలో వినడుగా ప్రొసీడింగ్స్ కి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ ఆ డైరెక్షన్స్ వచ్చే టైం కోసం ఒక టైం సైజ్ సిచ్యువేషన్ అయితే ఉంది. అది కంటిన్యూ అయింది. అది అయిన తర్వాత క్లియర్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మరింత హై వోల్టేజ్ సిచ్యువేషన్ మాత్రం చూసే అవకాశం ఉంది రోహిత్. రైట్ సచిన్, అంటే అభిమానులు ఎవరైనా అక్కడికి వస్తూ ఉన్నారా? ఇప్పటికే జైలు దగ్గరికి ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1 కిలోమీటర్ వరకు కూడా, ఇటు నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఎవరిని ఉండనవ్వట్లేదు. అది అంటే ముందే ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఎందుకంటే ఈ పరిణామ క్రమాలని పోలీసులు ముందుగానే గెస్ట్ చేస్తారు, పూర్తిగా అంచనాలు ఉన్నాయి. అందుకే ఎవరిని కూడా నిలవనవ్వట్లేదు. ఈ ఇన్ఫాక్ట్ మఫ్టీలో ఉన్న పోలీసులు తప్ప బయట వాళ్ళు ఎవరిని అక్కడ నిలవరించేందుకు ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ మాత్రం ఉండనివ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో కొంతమంది జమ అయ్యే ప్రయత్నం జరుగుతోంది, కొంతమంది ఇటు లోకల్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కొంతమంది ఇటువంటి సినారియో ఉంది తప్ప ఎవరిని ఇక్కడ
ఎస్ మీరు ఉండండి లేకపోతే మేము ఉంటాము అటువంటి సినారీ లేదు. ఎవరైనా అలాంటి హడావిడి చేస్తే వెంటనే పోలీసులు ఆ సిచ్యువేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సిచ్యువేషన్ అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రెసిడెంట్ ఇక్కడైతే మాత్రం పెద్దగా ఫ్యాన్స్ కావచ్చు అటువంటి సినారియో ఇక్కడైతే ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ అల్లు అర్జున్ కి సంబంధించి అక్కడ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టు నుంచి ఇటువైపు వస్తారా, సో ఇది కూడా ఇంకా క్లారిటీ రావాల్సిందే. ప్రస్తుతానికి అయితే మాత్రం అంత అభిమానులకు సంబంధించి అంత హై వోల్టేజ్ ఎక్కడ కనిపి అంటే వాళ్ళు రావడం కావచ్చు అటువంటి సినారియో ఎక్కడ కనిపించట్లేదు ప్రెసెంట్ రోహిత్. కానీ సిచ్యువేషన్ లెట్ మీ షో యూ దిస్ ఈస్ ద రోప్. ఇదిగో ఈ రోప్ ఒకవేళ ఎంతమంది వచ్చినా అడ్డందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది వచ్చినా సిచ్యువేషన్ అదుపులోకి తీసుకెళ్లి దాన్ని చేయి దాటకుండా చూసేందుకు రోప్ టీం కూడా సిద్ధంగా ఉన్నది అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన టైం నుంచి మొదలు పెట్టి ఈ రోజు వరకు కూడా పక్క ప్లానింగ్ పోలీసుల దగ్గర ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక మీరు చూడొచ్చు ఎక్కడ హడావిడైతే కనిపించారు పోలీసుల నుంచి, కానీ సిచ్యువేషన్ చూస్తే మాత్రం కంట్రోల్ గానే ఉంది ఇంతవరకు. as of now ఇంతవరకు కూడా సిచ్యువేషన్ చూస్తే కంట్రోల్ గానే కనిపిస్తా ఉంది. నేను వచ్చే క్రమంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను వెహికల్ లో. సో అది కూడా కిలోమీటర్ వరకు కూడా అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ గా ఉంది. దాంతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ ఈరోజు చర్చ జరుగుతుందంటే కనుక అల్లు అర్జున్ అరెస్ట్ చేసే క్రమంలో ఇంకా పుష్ప హీట్ కొనసాగుతోంది. ఆ హీట్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ కున్న ఫ్యాన్ఫేర్ కి సంబంధించి మాట్లాడుకుంటారు. అల్లు అర్జున్ తన ఆర్మీ అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ మూవ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారు పోలీసులు. సో ఈ నేపథ్యంలోనే పోలీసు బందోబస్తు మాత్రం ఈసారి ఫిజికల్ గానే కాదు టెక్నికల్ గా కూడా వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ సాయం కూడా తీసుకుంటున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం రోహిత్. రైట్ సచిన్, అది చెంచల్గూడ జైలు దగ్గర నుంచి అక్కడ చేస్తున్న ఏర్పాట్లు. అయితే అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలు వరకు వెళ్తారా, జైలు లోపల వరకు వెళ్తారా, లేదా హైకోర్టులో ఏదైనా ఊరట లభిస్తుందా అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతోంది. హైకోర్టులో ఇప్పటికే క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. క్వాష్ పిటిషన్లపై వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటు లోయర్ కోర్టులో నాంపల్లి కోర్టు దగ్గర ఉన్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు, జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు దగ్గర పెద్దగా ప్రొసీజర్ ఏమి ఉండదు. జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టుకు వివరించిన తర్వాత కోర్టు ఇది నాన్ అవైలబుల్ కేసు కాబట్టి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో బెయిల్ పిటిషన్ని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మూవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ హైకోర్టు దగ్గర ఏం జరుగుతుంది, హైకోర్టులో వాదనలు ఎలా ఉంటాయి అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. హైకోర్టు వెలువడించబోయే ఆర్డర్సే అల్లు అర్జున్ భౌతవ్యాన్ని నిర్దేశించబోతోంది. హైకోర్టు తీర్పుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ని పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ని హైకోర్టు క్వాష్ చేస్తుందా లేదా సాధారణ బెయిల్ పిటిషన్ని లోయర్ కోర్టులో